నాగమల్లేశ్వర గారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన సెంటు స్థలంలో కట్టినటువంటి ఇంటికే గృహప్రవేశం చేసి గుమ్మడికాయ కట్టారు ఇప్పుడు. మరి ఇది సమాధి కట్టుకునేటటువంటి స్థలం కదా, సమాధులకు కట్టారా ఇప్పుడు ఏమైనా గుమ్మడికాయ? సార్, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారాలు సార్. ఇవాళ గోడ కట్టకుండా స్లాబ్ వేయకుండా ఇల్లు కట్టడం అనేది ఇంకా ఇది నారావారి యొక్క సాంప్రదాయంలోనే అవుతుందేమో అని నాకు నిజంగానే అనిపిస్తుంది సార్. పెద్ద టెక్నాలజీ అనుకుంటున్నారు అది. మరి అది టెక్నాలజీయే సార్, ఎందుకంటే విజనరీ కాబట్టి ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు వాడి చేయగలుగుతారు. ఇప్పుడు టిట్కో ఇల్లులు జగన్ గారి హయాంలో 1,77,546 పూర్తయినటువంటి విషయం మీరు చెప్పబడలేదు, నేను చెప్పబడలేదు. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఒప్పుకున్నారు. అవును, ఇక్కడ దొరికిపోవడం కాదు సార్, ఒప్పుకున్నారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నటువంటి విషయం. పేదోటికి ఇప్పుడు ఒక సెంటు భూమి బాత్రూమ్ కి పనికొస్తుందా, శ్మశానానికి పనికొస్తుందా అని అవహేళన చేసినటువంటి వీళ్ళు ఇన్ని లక్షల ఇల్లులు, ఎంత దగ్గరగా 5.5 లక్షల ఇల్లులు కట్టాను అంటున్నారు కదా. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అదే విధంగా చెప్తున్నటువంటి వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు ఎక్కడైనా కూడా ఇదిగో స్లాబ్ కి ఇంత ఇచ్చామో, ఆ శాఖలో ఉన్నటువంటి బడ్జెట్ ఉంటది కదా సార్, ఆ శాఖకి ఇదిగో మేము ఇంత స్లాబ్ కి ఇచ్చాము, లేకపోతే ఇంత గోడ కట్టినప్పుడు ఇచ్చాము, లేకపోతే ఇంత చేసాము అని వచ్చిన 21 నెలల్లో ఎక్కడైనా ఏ పాపానైనా ఎవరికైనా ఇచ్చినటువంటి దాఖలాలు ఉంటే చూపించమనండి సార్. సబ్జెక్ట్ పరంగానే చూపించమనండి. ఎక్కడిచ్చారు? ఎంత నిసిగ్గుగా వచ్చి వాళ్ళ గుమ్మడికాయలు కడుతున్నారు, లేకపోతే నేమ్ ప్లేట్లు పెడుతున్నారు. సిగ్గనిపించదా మనకి? ఎంత క్రెడిట్ చోరీ చేస్తారండి, నాకు అర్థం అవ్వదు. అసలు పేదవాడికి ఇల్లు ఇవ్వడమే వాళ్ళకి ఇష్టం ఉండదు సార్. నేను ఒక్క మాట చెప్తాను, నిజంగానే ఇది సందర్భమో అసందర్భమో పక్కన పెడితే, మీకు గుర్తుందా గీతాంజలి అనేటువంటి ఒక మహిళ నాకు ఇళ్ల పట్టాలు వచ్చాయి, నా సొంత కళ నెరవేరింది అని చెప్పిన పాపానికి ట్రోల్ చేసి చంపేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి పేదోళ్ళకి ఇల్లులు ఇచ్చారు అని అంటే నమ్ముతారా సార్ ఎవరైనా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి లింక్ సరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు సమాధులు అనడం, గీతాంజలికి సమాధి కట్టేశాడు. కరెక్ట్ గా లింక్ బాగా సెట్ అయిపోయింది. ఈ లెక్కే ఆయన సమాధి లెక్క, ఇట్లాంటి సమాధుల లెక్కే. బయటకు వచ్చి గీతాంజలి లాంటి ఆడబిడ్డలు రాని వాళ్ళకి ఎంతమందికి సమాధులు కట్టారు? ఇప్పుడు మీరు ఒక వీడియో చూపించారు, ఎందుకయ్యా ఈ తాళం ఇచ్చారు అని అంటే నవ్వుతున్నాడు ఆయన. ఇదేంటిది, 3 సంవత్సరాలు అయిపోయి మేము ఇంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు మళ్ళీ గృహప్రవేశము మేమే చెప్పాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇదేం అర్థం అవదనుకుంటారా సార్? ఇవాళ మీకు ఎంత చులకన భావనం అంటే, నేను ఇంకా హైలైట్ ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర వాసిగా నేను షాక్ తిన్నటువంటి ఇళ్ళ విషయంలో కాదు, ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ సార్. ఆయన ఎప్పుడో దిగిపోయే ముందు శంకుస్థాపన చేశాడంట, తర్వాత ఇప్పుడు మనం రాగానే అది పూర్తి అయిపోయిందంట. మరి మధ్యలో ఉన్న 5 ఏళ్ళు చేసిన వాళ్ళు ఎవరు సార్? ఏంటి ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయగానే మేము రాగానే ఓపెనింగ్ అనగానే అది ఏమైనా వాటికి మ్యాజికల్ జరిగి ఎయిర్పోర్ట్ సృష్టించి ఓపెన్ అయిపోయిందా అది? అంటే ఎంత క్రెడిట్ చోరీ. నాకైతే ఏదో మంత్రదండం ఉందేమో చంద్రబాబు నాయుడు గారి చేతిలో, ఒక మంత్రదండం ఉందేమో అని అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ అయినా సరే, టిట్కో ఇల్లు అయినా సరే, జగనన్న కాలనీలో కట్టినటువంటి ఇల్లు అయినా సరే, ఆయన ఇలా రాగానే చాలా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే చాలా కంపెనీలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. శంకుస్థాపనలు చేస్తే ఓకే, ప్రారంభోత్సవాలే చేసేసారు ఆయన. అంటే ఇలా మంత్రదండంతో ఇలా అంటే అన్ని ఒక్కసారి వచ్చేస్తాయి. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన వాటికే మళ్ళీ చేసుకుంటున్నారు సార్. ఫస్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు. ఎంత నిసిగ్గుమైనటువంటి పరిపాలన సార్. అంట అనిత గారు చెప్తారు, అరగంటలో జూమ్ మీటింగ్ పెట్టి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారంట. మరి వాట్సాప్ కాల్ చేస్తే ఇంకా మంచి మంచి ప్లాంట్లు వస్తాయి కదా. జూమ్ మీటింగ్ అది వస్తే వాట్సాప్ కాల్కి ఇంకెన్ని వస్తాయో చేయొచ్చుగా. కాదు సార్, ఎన్ని అరగంటలు మీరు జూములు మీటింగ్లు పెట్టాలా? ఈ పాటికి 20 నెలల కాలంలో ఎన్ని దేవాలా? అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఆ కోకో కోలాకి సంబంధించిన కంపెనీలన్నీ ఎందుకు పారిపోయాయి? అక్కడ పెట్టలేదా అరగంట జూమ్ మీటింగ్
ఏం చెప్తారు సార్? జనాలు అంతా నమ్మే జనాలు అనుకుంటున్నారా? అక్కడ ఉన్నటువంటి ఇనర్బిట్ మాల్ కట్టింది అన్ని సార్. అంటే ఒకటి లేని సార్, కష్టమేమో మన అన్నది, క్రెడిట్ చోరీ ఏమో వీళ్ళది. ఆ మనిషి ఏమో గొడ్డుగా 5 సంవత్సరాలు తన మన ఇల్లు వాకిలి కుటుంబం అనేది వదిలేసి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి నాకు కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి నా ధ్యేయం అనుకొని ఎంత మంచి చేసినా ఇంత చెప్పలేదు. వీళ్ళు పావలా చేసుకొని ఏదో ₹1 కోటి చేసినటువంటి బిల్డప్లు ఇచ్చుకొని వీళ్ళు చెప్పుకోగలిగారు. మన అన్న చెప్పుకోలేకపోయాడు సార్. నిజంగా ఇవాళ లెక్కలతోటి మేం మాట్లాడినా మీరు మాట్లాడినా స్క్రీన్ మీద అన్ని లక్షల ఇల్లులు ఇచ్చి ఎంత ఇంకా మా నాన్న బంగారయ్య కాకపోతే ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో చెప్పకూడదని ఏ రోజు చెప్పుకోలేని అన్న ఇవాళ 9 లక్షల ఇల్లులంటే ఏంది సార్? ఇవ్వలేనటువంటిది ఎవడుకో పుట్టిన కొడుకుని నా కొడుకు అని చెప్పుకున్నటువంటి సిగ్గుమాలినటువంటి పరిపాలనలో మీరు ఉన్నారు అని అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్లు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఇవన్నీ గమనించరా సార్? కొన్ని లబ్ధి చేకూర్చున్నటువంటి పేదలైనా వాళ్ళు ఆలోచించరా? అరే ఈ ఇల్లు మనకెవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లోకేష్ బాబు గారు ఇచ్చారా, పవన్ కళ్యాణ్ ఇచ్చారా అనేది తెలియదా సార్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి? ఇప్పటికైనా ఈ క్రెడిట్ చోరీలు మానుకోండి. లేదు అనంటే రాష్ట్రంలో మీ పరువు తీసుకునేది ఎవరనంటే మీ ఏమంటారు, ఇది అసలు సినిమా ఏదో బాహుబలి సినిమాలో లేకపోతే పుష్ప 3 మూవీస్ లో పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇచ్చుకున్నట్టు మీరు ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకునే ఎలివేషన్స్ నిజంగా అందులో వాళ్ళు ఘనపాటులు సార్. మన అన్నకైతే రాదు. మనకి ఇట్లా మన అన్నకి ఇలాంటి చోరీలు రావు, ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకునే పద్ధతి రాదు.